నందిగామ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ జగన్మోహన్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మీ విజయావకాశాలపై ఎలాంటి ధీమా ఉంది మీకు? పోయిన ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఈ 5 సంవత్సరాలు నియోజకవర్గంలో అంటిపెట్టుకొని నియోజకవర్గ సమస్యల మీద ప్రతి సమస్య మీద మేము స్పందించాం. ప్రతిపక్షంగా మా పాత్ర మేము పోషించాం మాదైన శైలిలో. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందో అందరికీ తెలిసిందే. ప్రత్యేక హోదా కావచ్చు, ఏదైనా సరే అన్ని కార్యక్రమాలని పాల్గొనడంలో మేము ఏ ఒక్క కార్యక్రమాన్ని వదలలే. విజయవంతంగా ప్రతి కార్యక్రమాన్ని చేశాం. వైఎస్ఆర్సీపీని ఇంకో రకంగా చెప్పాలంటే ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో మేము సక్సెస్ అయ్యాం. అదేవిధంగా వ్యక్తిగతంగా కానీ వైద్య వృత్తిపరంగా కానీ ఖచ్చితంగా మేము నందిగామలో పార్టీలకు అతీతంగా ప్రజల మనసులో స్థానాన్ని సంపాదించుకోగలిగాం. కాబట్టి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి మా అవకాశాలు మెరుగైనవి. 1 పనిచేయడం, 2 పోయినసారి మా వైఫల్యాలని మేము సరిచేసుకోవడం. ప్రధానంగా ఈ 2 అంశాలలో మేము కృతకృత్యులయ్యామనే భావిస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల్ని ఫేస్ చేయడానికి కావలసిన అంశాల పట్ల మేము స్పష్టంగా ఉన్నాం. ఎన్నికలకి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ సమస్య వచ్చినా సరే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, వీటిలన్నిటికీ ప్రణాళికాబద్ధంగా మేము నడుస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం తీరు కావచ్చు, ప్రతిపక్షం పనిచేసిన తీరు కావచ్చు. ఓకే, జనరల్గా మేము బాగా పనిచేసాము, ప్రజల్లో ఉన్నాము అని చెప్తారు, కానీ మా వైఫల్యాలను మేము సరి చేసుకున్నాం అని చెప్పడానికి కూడా గట్స్ ఉండాలి. మీరు అలా చెప్పడం అనేది నిజంగా. నేను ఎలక్షన్ ముందు 1 సంవత్సరం వచ్చాను. వచ్చిన తర్వాత ఈ సమైక్యాంధ్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం ఏంటి, తర్వాత వరుసన ఎన్నికలు రావడం కానీ, సో కాస్తంత నిలబడి ఆలోచించుకునే వ్యవధి లేదు. కాబట్టి ఓటమి విజయానికి తొలిమట్టే అలానే భావించాం. ఖచ్చితంగా ఒక సిన్సియర్ ఎఫర్ట్ చేయాలా, గెలవాలా. కాబట్టి అలానే మేము ఇక్కడ నడిచాం. ఓకే, మీకు ఇక్కడ టీడీపీ బీఎస్పీ అనుకుంటా, ఎందుకంటే జనసేన పొత్తుల్లో భాగంగా బీఎస్పీ అభ్యర్థి పోటీ చేస్తున్నట్టున్నారు. మీకు ఏ అభ్యర్థి గట్టి పోటీ ఇస్తారనుకుంటున్నారు ఇక్కడి నుంచి? సహజంగా అందరికీ తెలిసిందే, తెలుగుదేశం పార్టీ. ఓకే, సో రాష్ట్రంలో ద్విముఖ పోటీ ఉంటుందనుకుంటున్నారా, త్రిముఖ పోటీ ఉంటుందనుకుంటున్నారా? ఖచ్చితంగా ద్విముఖ పోటీ ఉండడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అలాగే కనపడుతుంది. ఓకే, జనసేన ఎంతవరకు పోటీ ఇస్తుందనుకుంటున్నారు? ఒకసారి వాస్తవం మాట్లాడుకుందాం. జనసేన వచ్చిన దగ్గర నుంచి మనం పార్టీ నిర్మాణం వైపు దృష్టి పెడదాం. పార్టీ ఎంతవరకు నిర్మించుకోగలిగారు, గ్రామ స్థాయిలో లేకపోతే పట్టణ స్థాయిలో, ఇది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇంతకుముందు కూడా చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చాలా పెద్ద మేధావులు ఆ పార్టీలో చేరడమే కాకుండా చిరంజీవి గారు చాలా విస్తృతంగా పర్యటించారు. మరి అంత ప్రణాళికాబద్ధంగా తిరుగుతూ మేధావులను ఉంచుకొని పార్టీని ఉండి కూడా ఆ రోజు పరిస్థితి ఏంటో మనం చూసాం. అలా పోలిస్తే మరి జనసేన ఎంత మేరకు ప్రజల్లోకి వెళ్ళగలిగింది? ఇన్ఫ్రాస్ట్రక్చర్, పార్టీ స్ట్రక్చర్, ఒక మనిషి మీద పార్టీ ఆధారపడి ఉన్నప్పటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమే కదా, అది ఏ మేరకు ఉందనేది మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ మాట నేను మాట్లాడగలిగాను. గెలిస్తే ప్రధానంగా నందిగామ నియోజకవర్గంలో ఏ సమస్యల మీద మీరు దృష్టి సారించబోతున్నారు? మౌలిక సౌకర్యాలు నా ప్రధానమైనటువంటి దృష్టి. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇలా చెప్పడానికి కొంచెం బాధ కలిగిన, నందిగామకు వైపు కృష్ణానది, ఇంకోవైపు మునేరు. ఇక్కడ తాగడానికి నందిగామ నియోజకవర్గంలో నీరు లేదు. నీరు కానీ, డ్రైనేజీలు కానీ, అదేవిధంగా రోడ్లు కానీ, ఖచ్చితంగా వీటి మీద ప్రధానంగా నేను దృష్టిని నిలపాలనుకుంటున్నాను. ఎందుకంటే రక్షిత మంచినీరు ఖచ్చితంగా కావాలి, ఆరోగ్యానికి అది అవసరం. కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటేనే కదా సమాజం బాగుండేది. ఖచ్చితంగా డ్రైనేజ్ కావాలి, అదేవిధంగా మంచినీళ్ళు కావాలి. ప్రజలు
ఆత్మగౌరవంతో బ్రతికేలాగా చేయాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. నవరత్నాల ఉద్దేశం కూడా అదే. కాబట్టి ముందుగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం, మౌలిక సౌకర్యాలను పెంచడం, మంచినీళ్ళు ఇవ్వడం, చిన్న చిన్న అవసరాలకి పార్టీ బాధ్యత వహించాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నేనైతే ఆ బాధ్యతను స్వీకరించడానికి రెడీగా ఉన్నాను. మీకే ఎందుకు ఓటెయ్యాలి అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? నాకే ఎందుకు ఓటేయాలి అంటే ఈ 5 సంవత్సరాల్లో నేనేంటో నందిగామకి ప్రజలకి అందరికీ తెలుసు. 2, ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యమైంది. 3, ఇక్కడ అధికార పార్టీ ఏ విధంగా ఈ 5 సంవత్సరాల్లో ఎలా ఉంది, ఎలా నడిపింది ప్రభుత్వాన్ని అనేది ఒకటి. 4, వీటి పట్ల మా స్పందన ఎలా ఉంది. 5, నేను ఎలాంటి వాడిని, వ్యక్తిగతంగా నేను ఎలాంటి వాడిని కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ ఖచ్చితంగా నాకే ఓటేయమని నేను అడగడానికి ఎంతో ధైర్యంతో నేను ముందుకు రాగలుగుతున్నాను. నాకు ఓటేయమని నేను అడగగలను. ఓకే, మీ గురించి విన్నాం మేము. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా, అలాగే ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే సాయం చేసే వ్యక్తిగా మీ గురించి విన్నాము. సో అది మీకు ప్లస్ అవుతుంది అంటారా, లేకపోతే పార్టీ ఇక్కడ మీకు ప్లస్ అవ్వబోతుందా? ఖచ్చితంగా రెండు ప్లస్ అవుతాయి. ఒకటి పార్టీ, ఎందుకంటే పార్టీ లేకపోతే జగన్మోహన్ రావు ఎవరికి తెలియదు. జగన్మోహన్ రావు మంచి వైద్యుడైనప్పటికీ వైద్యుడిగానే తెలుసు సమాజానికి. కానీ నందిగామ నియోజకవర్గానికి ఒక వైద్యుడిని రాజకీయ నాయకుడిగా చేసిన ఘనత పార్టీది. అదేవిధంగా పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని నేను కూడా నాదైన శైలిలో వైద్యుడిని అవ్వడం వల్ల, చిన్న చిన్న సమస్యలకు నేను స్పందించడం వల్ల నాకు పార్టీ ఎంత అడ్వాంటేజో, అదేవిధంగా నాకు పార్టీ ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో నా తత్వం కూడా అడ్వాంటేజ్ అయిందని నేను భావిస్తున్నాను. మీ నియోజకవర్గంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి మైనస్లు ఏంటి? ఒకటి, ఇక్కడ అందరికీ తెలుసు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి పరిస్థితి. నందిగామ టౌన్ కావచ్చు, కంచికచర్ల టౌన్ కావచ్చు, 4 మండలాలు కావచ్చు, వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి, పార్టీ మీద ఆధారపడిన పరిస్థితి. పార్టీ అంటే అందరూ కాదు, కొంతమంది వ్యక్తుల మీద ఆధారపడిన పరిస్థితి. అదేవిధంగా ఎన్నో అవినీతి కేసులు వచ్చినాయి. ఉదాహరణకి నందిగామ టౌనే తీసుకుంటే ఎస్సీ సప్లాన్ విధులు కావచ్చు, లేకపోతే ఈ హౌసింగ్ మీద ఆ ఇసుకని ఎలా తవ్వి ఏం చేశారనేది కావచ్చు, ఇట్లా రోడ్లలో జరిగిన అవినీతి కావచ్చు. అదేవిధంగా రూరల్గా తీసుకుంటే మరుగుదొడ్లు కానీ, నీరు చెట్టు కానీ, అదేవిధంగా వర్మీ కంపోస్ట్లు కానీ ఎన్నో జరిగినాయి. ఇలాంటి వాటి పట్ల కనీస బాధ్యత లేకుండా అధికారం ఉంది కాబట్టి ఏదైనా చేయగలం అనే రీతిలోనే పార్టీ ప్రవర్తించింది. కాబట్టి వాస్తవానికి ఇంకా చెప్పాలంటే ప్రజలు గెలిపించిన ప్రజాప్రతినిధి ఆ బాధ్యతను మరిచి కొంతమంది చేతిలో వాళ్ళ నిర్ణయాల మీద ఆధారపడడం దురదృష్టం. మీరు ఎప్పుడు నామినేషన్ వేయబోతున్నారు? అలాగే మీ అధినేత జగన్ గారు ఎప్పుడు మీ నియోజకవర్గంలో ప్రచారం చేయబోతున్నారు? 22వ తారీఖున నామినేషన్ వేయబోతున్నానండి. జగన్ గారి ఇది ఇంకా ఖరారు అవ్వలేదు. ఖచ్చితంగా ఇక్కడ జగన్ గారి సభ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే, సో మీరు గెలిచిన తర్వాత ఫస్ట్ ఏ సమస్యల మీద మీరు దృష్టి సారించబోతున్నారు? ఫస్ట్ ఒక సమస్య సూటిగా చెప్పండి, ఏ సమస్యలు? ఖచ్చితంగా నేను మీకు అదే చెప్పానమ్మా. మౌలిక సౌకర్యాలు ఖచ్చితంగా చేయాల్సిందే, ఖచ్చితంగా చేస్తాం. అంతే, మంచినీరు, డ్రైనేజీ చేస్తాం. కానీ ముందు పదవిలోకి రాకముందు అందరూ కూడా మేము అది చేస్తాం, ఇది చేస్తాము, మేము అవతల వాళ్ళలాగా చెయ్యము అని చెప్తారు. బట్ వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ అందరూ ఒకేలాగా తయారైపోతారు. రాజకీయ నాయకులు అందరూ యాజ్ ఏ కామన్ పీపుల్గా అడుగుతున్నాను నేను ఈ మాట. నార్మల్గా పబ్లిక్ అనుకునే విషయం ఇది. సో అలా ఎందుకు అవుతారు? అలా అవ్వకుండా మీరేమన్నా స్పెషల్గా ఉండగలరా? నేను మిగతా వాళ్ళు ఎందుకు ఇలా ఉంటున్నారు అనేది నేను చెప్పలేను. కానీ నేనైతే ఖచ్చితంగా ఇలాగే చేస్తానని మాత్రం మీకు ఖచ్చితంగా చెప్పగలను. నేనైతే ఇలాగే చేస్తా. ఓకే, Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.